సాయంత్రం గవర్నర్ను కలవనున్న వైసీపీ బృందం పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై ఫిర్యాదు. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల, ఈసీ ఆంక్షలు తొలగించడంతో ప్రారంభం. ఇవాళ ఐపాక్ కార్యాలయానికి సీఎం జగన్, మధ్యాహ్నం ఐపాక్ టీంతో సమావేశం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు, గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన మండలి చైర్మన్. మధ్యాహ్నం సీఈసీని కలవనున్న ఏపీ సీఎస్ డీజీపీ, రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై వివరణ. మాచర్ల నర్సారావుపేటలో 144 సెక్షన్, ముఖ్య నేతల హౌస్ అరెస్ట్. సికింద్రాబాద్ కిమ్స్ లో జేసీ ప్రభాకర్ రెడ్డికి చికిత్స, తాడిపత్రి అల్లర్లలో టియర్ గ్యాస్ కారణంగా అస్వస్థత. మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్డెక్కిన రైతులు, ధాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నదాతల ఆందోళన. వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర, అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. తమిళనాడు వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు, 2 రోజులుగా కుండపోత వర్షాలు. బంగారం ప్రియులకు షాక్, భారీగా పెరిగిన గోల్డ్ సిల్వర్ ధరలు.